ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద ప్లానే వేశారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఖాజాగూడలో 27.18 ఎకరాల ప్రభుత్వ భూమి కొట్టేయడానికి 3 ఏళ్ల కిందటే స్కెచ్ వేశారు. దీన్ని పసిగట్టిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆక్రమణలు తొలగించి భూమిని స్వాధీనం చేసుకుంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే మళ్లీ పాత ప్లాన్ అమలుకు పావులు కదిపారు. ముఖ్య నేత సూచనతో ఓ మంత్రి రంగంలోకి దిగి అంతా చక్కబెట్టారు. ఇంకేముంది, ప్రాజెక్టులో 2.5 లక్షల చదరపు అడుగుల డీల్తో రూట్ క్లియర్ చేశారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఖాజాగూడ హైదరాబాద్ వెస్ట్ సిటీలో అత్యంత విలువైన ప్రాంతం. ఆ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 27లో సుమారు 64.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో 27.18 ఎకరాల భూమి తమదంటూ వారసుల పేరిట 6 వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. 1960 వరకు ఈ భూముల రికార్డులు తమ పూర్వీకుల పేరిటనే ఉంటూ వచ్చాయని, 1981లో మాత్రం రికార్డుల్లో పోరంబోకుగా మారిందని వారు కోర్టుకు విన్నవించారు. వీరి విన్నపాన్ని పరిశీలించాలని 1986లో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 1985లో అప్పటి డిఆర్ఓ ఆదేశానుసారం భూమి తమదేనంటూ వారసులు ఆ భూమిని 1985లో 5గురికి విక్రయించారు. కొనుగోలు చేసిన 5 వ్యక్తులు ఆ భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించారు. అయితే ఈ వివాదాస్పద భూములు 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రభుత్వ స్వాధీనంలోనే ఉన్నాయి. ప్లాట్ల యజమానులు గాని, డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్న వారు గాని భూమి మీదకు వెళ్లలేదు. ధరణిలోని ఈ భూములు నిషేధిత జాబితాలోనే కొనసాగాయి. పట్టాదారు పేర్లు ఉన్నప్పటికీ ఇవి కోర్టు వివాదాల్లో ఉన్నాయని ధరణి పోర్టల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో 2022లో అప్పటి రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారి ఒకరు గుట్టుచప్పుడు కాకుండా 27.18 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని ఆసరాగా చేసుకుని 2022లోనే గృహ నిర్మాణ ప్రాజెక్టు కింద జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకోగా 2023 మార్చిలో అనుమతి మంజూరైంది. అనంతరం కూడా సదరు నిర్మాణ సంస్థ భూమి మీదకు పూర్తిగా వెళ్లలేదు. చిన్నపాటి రేకుల షెడ్ వేయటం ప్రారంభించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తమ ఆటలు సాగకపోవడంతో మిన్నకుండిపోయిన సదరు నిర్మాణ సంస్థ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ భూములు చేరపట్టే పని మొదలుపెట్టింది. సర్కార్ భూమిని తిరిగి వశం చేసుకుని ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు పావులు కదిపింది. ఇందులో భాగంగా వివిధ మార్గాలను అన్వేషించి ఎట్టకేలకు ముఖ్య నేత కోట్రి చెంతకు చేరుకున్నారు. దాంతో సదరు ముఖ్య నేత ఈ వ్యవహారాన్ని డీల్ చేయాల్సిందిగా ఓ అమాత్యుడికి అప్పగించినట్టు సమాచారం. ఇంకేముంది, ముఖ్య నేతనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ అమాత్యుడు రెచ్చిపోయాడు. ఆ భూమిని ఇప్పించి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తాను మార్గం సుగమం చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సదరు నిర్మాణ సంస్థతో ఆయన బిగ్ డీల్ చేసుకున్నట్టు తెలిసింది. ప్రతిపాదిత ప్రాజెక్టులో సదరు సంస్థ 48 అంతస్తుల చొప్పున 7 టవర్లు నిర్మించాలని ప్రణాళికలు రచించింది. ఈ నిర్మాణ విస్తీర్ణం సుమారు 59 లక్షల చదరపు అడుగుల వరకు వస్తుంది. ఇందులో తమకు 2.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణ సంస్థలు ఇవ్వాలని ఆయన డీల్ మాట్లాడుకున్నట్టు సమాచారం. ఆ 2.5 లక్షల చదరపు అడుగుల భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 250 నుంచి 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సదరు నిర్మాణ సంస్థకు అమాత్యుడికి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తదనంతరం రెవెన్యూ రికార్డుల్లోని నిషేధిత జాబితా నుంచి ఆ 27.18 ఎకరాల విస్తీర్ణాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు సమాచారం. దాంతో గత 7-8 నెలలుగా ఆ భూముల్లో నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున పనులు జరుపుతున్నది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 2 రోజుల కిందట అసెంబ్లీలో మీడియా చిట్చాట్లో ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఇదో పెద్ద స్కామ్ గా ఆయన అభివర్ణించారు.
ముఖ్యంగా తమ హైడ్రాకు ఫిర్యాదు చేసినా కనీసం రసీదు ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై హైడ్రా కూడా వివరణ ఇచ్చింది. ఖాజాగూడ, తౌతోనికుంట, భగీరథమ్మ చెరువులపై హైడ్రాకు ఫిర్యాదు అందినట్టుగా పేర్కొన్నది. కొత్తకుంటలో వంశీరాం బిల్డర్ నిర్మాణాలు చేపడుతున్నట్టుగా ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. ఇదే విషయమై హైకోర్టు నుంచి కూడా హైడ్రాకు సూచనలు వచ్చాయని, హైకోర్టు ఆదేశాలతో పాటు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఓక్రిడ్జ్ స్కూల్ ఎదురుగా ఉన్న కొత్తకుంటపై విచారణ చేపట్టామని వెల్లడించింది. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని తెలిపింది. వంశీరాం బిల్డర్స్ మ్యాన్హట్టన్ ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే అనిరుద్ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొంది. దీంతో అసలు ఫిర్యాదు చేయకుండానే అనిరుద్ రెడ్డి సదరు నిర్మాణ సంస్థను, హైడ్రాను టార్గెట్ చేశారా, లేక ఫిర్యాదు అందినా హైడ్రా దాచిపెడుతున్నదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.